అందరికీ నమస్కారం. నా పేరు శివప్రసాద్. వెల్కమ్ టు గగన మీడియా. ప్రస్తుతం మనమైతే కోనసీమ తిరుమలగా పిలువబడుతున్నటువంటి వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఉన్నాం. గత నెల 10వ తారీఖు నుంచి అంగరంగ వైభవంగా ఇక్కడ బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతున్నాయి. మరి బ్రహ్మోత్సవాలకు సంబంధించి కానీ ఇక్కడ ఆలయ ఏర్పాట్లకు సంబంధించి కానీ ఆల్రెడీ స్వామివారిని దర్శనం చేసుకున్న కొంతమంది భక్తులు అయితే మనతో అందుబాటులో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ, మీ పేరు? రామలక్ష్మి. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? మాది మా అమ్మగారు వాళ్ళది ఈ ఊరేనండి, వాడపల్లి అండి. ఎలా స్వామివారి దర్శనం అయిందండి మీకు? చాలా బాగా అయింది. ఎలా ఉందండి అలంకరణ కానీ ఇక్కడ గుడి డెకరేషన్స్ కానీ ఎలా ఉన్నాయి? అసలు చూడటానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు. చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది ప్రతి కార్యక్రమం. రోజుకొక అవతారం, రోజుకొక అలంకరణ, అన్ని ఉత్సవాలు అవి చాలా బాగా చేస్తున్నారు. అంటే ఈ బ్రహ్మోత్సవాలు ప్రతిరోజు మీరు స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారా? నేనైతే అన్ని రోజులు రాలేదు కానీ 3 days చేసుకుంటున్నాను, 2 days నుంచి. ఎలా ఉన్నాయండి? నైట్ వ్యూ చూస్తున్నారు కదా, గుడి డెకరేషన్స్ కానీ రోడ్స్ మీద పెడుతున్న లైటింగ్ సెట్టింగ్స్ కానీ ఎలా ఉన్నాయండి అసలు? చాలా చాలా బాగా చేస్తున్నారు. మా చిన్నప్పుడు వాడపల్లికి ఇప్పటికీ అసలు సంబంధమే లేదు. చాలా చాలా బాగా చేస్తున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మీరు ఈ టెంపుల్కి? చిన్నప్పటి నుంచి ఇక్కడే కదా పెరిగింది. అసలు ఊహించారా మీరు కోనసీమ తిరుమలగా ఈ ఊరు ఇంత ప్రసిద్ధి చెందుతుంది, ఈ గుడి ఇంత ప్రసిద్ధి చెందుతుందని? అస్సలు ఊహించలేదు. మా అమ్మగారు ఫోన్ చేసి వాడపల్లిలో జనం వస్తున్నారంటే మేము అసలు నమ్మనే లేదు. 10 years నుంచి అసలు మామూలుగా లేదు. వాడపల్లి అంటే మేము పుట్టి పెరిగిందేనా అనిపిస్తుంది. మా పెళ్ళైన కొత్తలో మమ్మల్ని చాలామంది వాడపల్లి వెళ్ళాలంటే ఆటో ఎక్కాలి, బస్సు లేదు, ఇలా అలా అనేవారు. ఇప్పుడు వాడపల్లి మీదే అని చాలా ఇదిగా చెప్తుంటే మాకే చాలా హ్యాపీగా ఉంది. అంటే ఫ్రీ బస్సు కూడా పెట్టారు కదా, ఇప్పుడు ఇంకా క్రౌడ్ పెరిగిందంటారా ఫ్రీ బస్ పెట్టిన తర్వాత? పెరిగింది, కానీ ఫ్రీ బస్సు లేకపోయినా కూడా అంత జనం ఉంటారు ఎప్పుడు. ఏంటండి అసలు ఎలా అనిపిస్తుంది ఈ రోజు ఇక్కడ దర్శనం చేసుకున్నారు? ప్రసాదం ఏమైనా స్వీకరించారు మీరు ఇక్కడ? మామూలుగా ఎప్పుడు పులిహార అది తీసుకుంటాం, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఇంకా తీసుకోలేదు. సాయంత్రం మార్నింగ్ అయితే పులిహార పెడతారు. అన్నప్రసాదం, అన్న సమారాధన అది కూడా చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటున్నాయి. అంటే ఏంటంటే శనివారం వస్తే చాలు, శుక్రవారం అర్ధరాత్రి నుంచే రోడ్ల మీద భక్తులందరూ కూడా కాలినడకన వచ్చేవాళ్ళు కానీ చాలా దూరాల నుంచి ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనానికి ఇంత దూరం నుంచి రావడానికి ఇక్కడ కారణం ఏంటారు? ఆ సెంటిమెంట్ ఏంటారు అసలు ఈ టెంపుల్కి? అందరికీ 7 శనివారాలు మొక్కుకుంటే కంపల్సరీ 7 శనివారాల లోపే వాళ్ళకి ఫలితం కనిపిస్తుంది. అందుకని కంపల్సరీ అందరూ మొక్కుకుంటున్నారు, మొక్కు తీర్చుకుంటున్నారు. మీరు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగారు కదా, అసలు ఆ సెంటిమెంట్ ఎలా పుట్టింది అంటారు? 7 శనివారాలు 7 దర్శనాలు, 7 ప్రదక్షిణాలు చేసి స్వామివారిని దర్శనం చేసుకుంటే ఖచ్చితంగా కోరికలు తీరుతాయనే సెంటిమెంట్ ఎలా పుట్టిందంటారు? అదైతే నాకు కరెక్ట్గా తెలియదండి. విన్నాను తప్ప నాకు ఎలా పుట్టిందో తెలీదు. ఇప్పుడు 7 శనివారాలే కాదు, ఏ వారం 7 బుధవారాలైనా ఏ రోజు చేసుకున్నా అంత ఫలితం ఉంటుంది. 7 శనివారాలు చేసి జనంలో తొక్కిసలాట్లోనే ఉండాలని అయితే ఏమీ ఉండట్లేదు. ప్రతిరోజు నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగే ఉంటుంది. అమ్మా నమస్తే, మీ పేరు? నాగలక్ష్మి. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? వసంతవాడ నుంచి. అంటే ఈ ప్రాంతానికి దగ్గర ప్రాంతం మీది కూడా. ఎన్ని సంవత్సరాల నుంచి టెంపుల్కి వస్తున్నారు మీరు? 20 సంవత్సరాల నుంచి వస్తున్నారు. ఏంటండి అసలు 7 శనివారాల వెంకన్న దర్శనం చేసుకుంటే ఖచ్చితంగా కోరిన కోరికలన్నీ తీరుతున్నాయని చెప్పేసి మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా. దీనికి సంబంధించి ఏం చెప్తారు మీరు? అసలు మీకున్న అభిప్రాయం ప్రకారం ఆయన్ని ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది కాబట్టి 7 వారాలు తిరగకుండానే నెరవేరుతుంది ఆయనకి. అది అంటే సెంటిమెంట్ ఎలా పుట్టింది అంటారండి అసలు? సెంటిమెంట్ అంటే ఎవరు ముందు ఏదనుకుంటే జరుగుతుంది కాబట్టి దానివల్లే సెంటిమెంట్గా అది ఆలోచిస్తున్నారు అందరూ. ప్రస్తుతం బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదా, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ? చాలా బాగున్నాయి. నేను 5 రోజుల నుంచి వస్తున్నాను. 5 రోజుల నుంచి వస్తున్నాను, ప్రతిరోజు వస్తున్నాను. రోజుకు అవతారం వేస్తున్నారు. చాలా మంది కూడా కోలాటం ఏంటి అన్ని రకాలు బాగా చేస్తున్నారు. ప్రతి సేవలో మీరు పాల్గొన్నారా ఈ 5 రోజుల నుంచి? పాల్గొన్నాను, అన్ని సేవల్లోనూ పాల్గొన్నాను. ఎలా ఉన్నాయండి? సేవ కూడా అంగరంగ వైభవంగా ఉంది. చాలా ప్రతి సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? వాడిపల్లి వెంకటబాబు గుడికి వస్తే అసలు వెళ్ళబుద్ధి అవ్వట్లేదు. ఏది ఎక్కడ కూర్చున్నా చాలా మనశ్శాంతిగా ఉంటుంది. మీ పేరు? మా పేరు అయినపోతే కృష్ణవేణండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? లక్ష్మీ పోలవరం నుంచి అండి. లక్ష్మీపురం కోనసీమ ప్రాంతమే మీది? మాది కాన్ఫరెన్స్ నుంచి. ఏంటి ఎలా అనిపిస్తుంది ఈరోజు కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందింది వాడపల్లి దేవస్థానం? బస్సు ఫ్రీ చేశారండి, బస్సు మీద వచ్చామండి. ఫ్రీ బస్సులో ప్రయాణం చేసి వచ్చారు ఇప్పుడు మీరు? ఎంతమంది వచ్చారమ్మా టెంపుల్కి? వచ్చామండి, ఒక 100 మంది వచ్చామండి. 100 మంది వచ్చారు? 2 బస్సులు అండి. 2 బస్సులు అంటే దేవస్థానం వాళ్ళు వేసారా లేకపోతే ప్రభుత్వం వచ్చి ఇచ్చిన ఫ్రీ బస్సులో వచ్చారు?
కాదు ఫ్రీ బస్సులు అండి. అదే ఇప్పుడు స్కూల్ బస్సులు ఉంటాయి కదండి, ఆ బస్సులు ఉచితంగా వేసారండి ఎమ్మెల్యే గారు. ఎలా అనిపిస్తుందమ్మా? ఫ్రీ బస్సు కూడా పెట్టారు, మీరు చాలా చోట్ల తిరిగేస్తున్నారు. చాలా బాగుందండి, చాలా ఉచితంగా బాగా జరుగుతున్నాయండి. చాలా మరి దర్శనం అయిందా మీ అందరికి? ఇంకా లేదా వెళ్తామండి, ఇప్పుడు వచ్చామండి. ఓకే, ఇప్పుడు వచ్చామండి. ఎన్ని తిరిగి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ? బస్సులో ప్రయాణం చేసి వస్తున్నప్పుడు లైటింగ్లు ఇవన్నీ ఎలా ఉన్నాయి? అన్ని బాగున్నాయండి, మొత్తం లైటింగ్ అంతా బాగుందండి, చాలా బాగుందండి. ప్రతి సంవత్సరంతో పోలిస్తే ఉన్న కొంచెం డిఫరెంట్ గా ఉంది ఈ సంవత్సరం. బాగా ఎక్కువగా ఉందండి, చాలా బాగా జరుగుతుంది. మేము అయితే మాకు ఫస్ట్లో అవుతాయండి, మాకు సంవత్సరానికి ఒకసారి వచ్చేవాళ్ళం అండి. ఇప్పుడు అలా కదండి, ఇప్పుడు 7 వారాలు పెట్టుకున్న తర్వాత మొత్తం జనం అందరూ బాగానే వస్తున్నారండి, జనం సూపర్గా ఉంటున్నాయండి. ఏంటంటే అసలు ఇంత జనం వచ్చేస్తున్నారు ఈ టెంపుల్కి, అసలు ఊహించారా ఇంత మంది వస్తారు, ఇంత ప్రజాదరణ పడదండి, చాలా బాగా వస్తున్నారండి జనం, అంత బాగుందండి. ఈ వెంకన్న బాబు తెలిసిన తర్వాత మొత్తం ఎక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చేస్తున్నారండి. నడిచి కూడా ఎక్కువ మంది వస్తున్నారు. నడుచుకుంటానండి, మేము నడుచుకుంటూ వచ్చామండి. మీరు వచ్చారమ్మా? మీరు అనుకున్న కోరికలన్నీ తీరినాయి? బాగా తీరిందండి, అనుకున్న కొన్ని విషయాలన్నీ బాగా జరిగినాయండి. అంటే మీరు 7 వారాలు వచ్చారు ఇక్కడికి? 7 వారాలు ఫస్ట్లో కొత్త నడుచుకుని వచ్చామండి, తర్వాత ఒక వారం నడిచి వచ్చామండి. మాకు అనుకున్న పనులు జరిగినాయండి, బాగా జరిగినాయండి. ఇంకా అలాంటప్పుడు ఇంకా అందరూ ఇక్కడికి బాగానే చేరుతున్నారండి. ఏం చెప్తారు మీ వీడియో చూస్తున్న ప్రేక్షకులకు కానీ, రాష్ట్రం నలుమూలలు ఉన్న భక్తులకు కానీ ఈ టెంపుల్ విశిష్టత గురించి మీకు తెలిసినంత వరకు ఏం చెప్తారు? కోనసీమ మహిళగా. కోనసీమ మహిళ బాగానే జరుగుతుంది చెప్తుండే, చాలా బాగున్నాయండి. ఒకళ్ళు అనుకుని ఇప్పుడు మీకు నేను చెప్తున్నానండి, ఇంకొకరికి చెప్తున్నారండి, దాన్ని బట్టి జనం అలాగలాగా పెరుగుతున్నారండి.